నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహానాడు చరిత్రలో టీడీపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 20 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామన్న పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక దివంగత ఎన్టీఆర్. చీడిగుమ్మల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 2 ఏళ్లలో ఉత్తర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. అక్కయ్యపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. డాబా గార్డెన్స్ లో అట్టహాసంగా హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ప్రారంభం. సందడి చేసిన సినీ నటి మానస వారణాసి. మహానాడు చరిత్రలో తెలుగుదేశం పార్టీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఖర్చు తగ్గించే పొదుపు చర్యల భాగంగా టీడీపీ అధిష్టానం తొలిసారి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్చువల్ విధానం 2 రోజుల పాటు అద్భుతంగా సాగింది. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో వర్చువల్ సదస్సు జరుపుకున్న తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సృష్టించింది. హైబ్రిడ్ మహానాడు 2 రోజులు వర్చువల్ సదస్సులు ముగిశాయి. సుమారు 20 తీర్మానాలను మహానాడులో ఆమోదించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. మహానాడు చరిత్రలో టీడీపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ హైబ్రిడ్ వర్చువల్ విధానం ద్వారా డిజిటల్ అటెండెన్స్ నమోదు చేశారు. హాజరు శాతంతో నూజివీడు నియోజకవర్గం 10 క్లస్టర్లతో 9,991 మందితో 100% హాజరుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో నెల్లూరు, కొవ్వూరు, గోపాలపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు నిలవగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ కుప్పం నియోజకవర్గం నుంచి 7,300 మందితో టాప్ 10లో నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. 2వ రోజు మహానాడు సమావేశాలకు కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన మహానాడులో 20 రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు చెందినవి 10 కాగా తెలంగాణ తీర్మానాలు 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1 ముఖ్యమైన రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై 65 మంది ప్రసంగించారు. వక్తలంతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రసంగించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు, పార్టీ నాయకులు గల్లా మాధవి, జోష్నలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు తెలిపారు. మహానాడు ప్రధాన వేదికతో 3 క్లస్టర్లను అనుసంధానం చేస్తూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నేతలు తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లు ఉన్నారని మంత్రులు వెల్లడించారు. టీడీపీ నేతలపై విమర్శలను కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నేతలు వెల్లడించారు. 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు కూడా మీరందరూ ఆలోచించి ఏం చేశామని అడిగితే తడుముకుంటాం. 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు. ప్రజలపై ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాలను కడిగి పారాయాలన్న పట్టుదల ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్. ఆ రోజు అవినీతిలో రిజిస్ట్రార్లు అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది మనందరికీ. కానీ ఆ రోజు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగం నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసి
నీతి నిజాయితీగా సినిమాల్లోకి వచ్చాడు. పార్టీ పెట్టి 9 నెలలు, ఇంతవరకు చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం, ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పసుపు జెండా అంటే తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం. పసుపు జెండా అంటే ఆడబిడ్డలకు అండ, రైతన్నల ధైర్యం, యువతకు భరోసా. పసుపు జెండా అంటే తెలుగు ప్రజల నమ్మకం, భవిష్యత్, భరోసా. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష. ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇటు శాసనసభలోనూ అటు పార్లమెంట్లోనూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. అమెరికా నుంచి వర్చువల్ విధానంలో టీడీపీ అభిమానులు జయరాం నేతృత్వంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని శక్తి అని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదలకు ₹2 కిలో బియ్యం, వృద్ధులకు పెన్షన్లు, పెంకిటిల్లు మంజూరు చేశారని చెప్పారు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం చీడిగుమ్మల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవింద్ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు ఆయనకు మంగళహారతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం అధ్యక్షుడు చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈవేళ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెన్ చేయడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇప్పుడు నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి పార్టీ మీటింగ్లో నేను మాట్లాడకూడదు, రూల్స్ ప్రకారంగా. అంచేత నేను విగ్రహం ఓపెనింగ్కి వచ్చాను. నేను అంచేత ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినటువంటి ఈ మండల పెద్దలకు కానీ, గ్రామ పెద్దలకు కానీ, అదే గ్రామాల్లో పెద్దలందరికీ, అలాగే గోవింద్ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారం, చాలా ధన్యవాదాలండి. ఎన్టీ రామారావు గారు సరే మన అందరికీ దేవుడు ఉంటారు, కానీ మా అందరికీ దేవుడు లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా నాకు, నేను 24 సంవత్సరాల వయసు నాకు ఇప్పుడంటే 70కి వచ్చాం. 24 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి ఎక్కడో నర్సీపట్నంలో ఉంటే నాకు కబురు పెట్టి రమ్మని
నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను పోటీ చేయమని చెప్పారు ఆ రోజుల్లో. నేనేం ఊహించలేదు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉత్తర ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమారాజు చెప్పారు. మహానాడు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. 44వ వార్డులో 1.27 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే విష్ణుకుమారాజు శంకుస్థాపన చేశారు. గత 2 ఏళ్లలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోయిలాడ వెంకటేష్, గారిపాటి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు శ్యామల, దీపిక, సునీల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, అట్లాగే ఈ వార్డులో కూడా మహానాడు కార్యక్రమంతో పాటు ఇక్కడ క్లస్టర్స్లో తెలుగుదేశం పార్టీ 2 వార్డ్స్ కలిపి 44వ వార్డులో ఇక్కడ చేయటం జరిగింది. దానికి ఆధ్వర్యం వహిస్తూ కోయిలాడు వెంకటేష్, ఇంకా మిగిలిన గారపాటి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడ కలిసి చేయటము. వారు మహానాడు కార్యక్రమం 5 గంటలకు అయిపోతుంది అని చెప్పిన తర్వాత మనము కార్యక్రమం 6 గంటలకి పెట్టుకోవడం జరిగింది. ఈరోజు 44వ వార్డులో 127 లక్షల రూపాయలతోటి వివిధ వర్క్స్, ఒక 5 వర్క్స్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రసాద్ గారు, అట్లాగే ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కూడా సెలవు దినం అయినప్పటికీ కూడా చాలా వర్క్స్ పెండింగ్లో ఉండిపోయినాయి అనే ఉద్దేశంతో రేపు కూడా వేరే వార్డులో మహానాడు టైం అయిపోయిన తర్వాత కార్యక్రమం అయ్యాక అందరినీ కూడా ఇన్వైట్ చేసి రేపు కూడా వేరే వార్డులో చేపట్టడం జరుగుతుంది. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల లోపున కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా మున్ముందు ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే తప్పనిసరిగా చేస్తాము. వార్డు స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా కానీ మా దగ్గరికి డైరెక్ట్గా విన్నపాలు ఏదైనా ఉంటే దయచేసి తీసుకుని వస్తే తప్పనిసరిగా ఆ పనులు. మాదేటి గార్డెన్, రామచంద్ర నగర్, ఎంపీసీ పాలెం ఏరియాలో రోడ్డు కలవట్లు, అలాగే 127 లక్షలతో, 127 లక్షలతో ఈరోజు వర్క్ 44 వార్డులో చేస్తున్నది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నార్త్ నియోజకవర్గంలో అత్యధికంగా మా వార్డులో ఈరోజు 127 లక్షలతో రోడ్లు శంకుస్థాపన అవుతున్నది చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకా 44వ వార్డులో సోలార్ కాంప్లెక్స్లు అవి కూడా. విశాఖ నగర ప్రజలకు సరికొత్త టెక్నాలజీ, అద్భుత షాపింగ్ అనుభూతిని అందించడానికి ప్రముఖ మొబైల్ రిటైల్ నెట్వర్క్ హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సరికొత్తగా సిద్ధమైంది. డాబా గార్డెన్స్ లో అధునాతన టెక్నాలజీ, సుందరమైన ఇంటీరియర్ తో పునఃప్రారంభించిన ఈ స్టోర్ ను సినీ నటి మానస వారణాసి లాంఛనంగా ప్రారంభించారు. విశాఖలో సినీ నటి మానస వారణాసి సందడి చేశారు. ఆమె చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్, అదిరిపోయే ఆఫర్లు, సోలార్ సొల్యూషన్స్ తో డాబా గార్డెన్స్ లోని హ్యాపీ గ్రాండ్ మొబైల్ స్టోర్ ను ప్రారంభించారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా స్టేజ్ పై నుంచి అభివాదం చేస్తూ అందరితో ఆమె మాట్లాడారు. విశాఖ నగరం అంటే తనకెంతో ఇష్టమని, తన మనసులోని మాటను ఆమె పంచుకున్నారు. ఇక్కడి వాతావరణం, ప్రజల ఆదరణ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. హ్యాపీ స్టోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్లు మాట్లాడారు. అతి కొద్ది కాలంలోనే దక్షిణ భారతదేశంలో హ్యాపీ మొబైల్ స్టోర్లను విస్తరించామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని స్టోర్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. కస్టమర్లకు వినూత్నమైన మొబైల్ అనుభూతిని, ఉద్యోగులు సానుకూలమైన వాతావరణాన్ని అందించడమే హ్యాపీ సంస్థ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. హలో అందరికీ, హ్యాపీ మొబైల్స్ తరఫు నుంచి ఇవాళ మీరందరూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ హ్యాపీ మొబైల్స్ 100+ స్టోర్స్ స్టార్ట్ చేసి మొత్తం తెలంగాణ, ఏపీలో 50 స్టోర్లు పెట్టి మనం 100+ స్టోర్స్గా చైన్గా ఉన్నామన్నమాట. అండ్ రీసెంట్గా ఏప్రిల్లోనే 8th యానివర్సరీ పూర్తి చేసుకున్నాం హ్యాపీ మొబైల్స్. సో అది ఒక చాలా పెద్ద విషయం అన్నమాట.
ఎందుకంటే మిగతా చైన్స్ అన్ని 20-25 ఇయర్స్ ఉన్నాయి, మనం 8 ఇయర్స్లోనే చాలా పెద్ద సాధించామన్నమాట. 100+ స్టోర్స్, 20 lakh కస్టమర్స్, అండ్ మనం చేసిన లాంచెస్ అండ్ స్టోర్ లాంచెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి పేరు వచ్చింది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నది కారణం ఏంటంటే, డాబా గార్డెన్స్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన హ్యాపీ మొబైల్స్ 2019లో మనం లాంచ్ చేశాము. బట్ ఇప్పుడు మనం రీలాంచ్ జరుగుతోంది ఇవాళ. సో ఆ స్టోర్ రీలాంచ్కి మనకి స్టోర్ రీలాంచ్ చేయడం కోసం మానస వారణాసి గారు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అండ్ ఆనరింగ్ అస్ విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టోర్. అండ్ ఈ డాబా గార్డెన్ స్టోర్ రీలాంచే కాకుండా ఇవాళ ఓపో మొబైల్ ఫైండ్ X9 అల్ట్రా మరియు ఫైండ్ X9s ఈ రెండు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి కూడా మనకి చెప్పడానికి లక్ష్మణ్ గారు వచ్చారు ఓపో నుంచి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. Sir, such a pleasure to be working with Happy Mobiles. Well, Vizag ki raavadam chala santosham. Today is very special. Sir cheppinattu we have Happy Mobiles relaunching its store ikkade mana Daba Gardens lo. And I think Happy Mobiles ane oka brand anedi it's really established itself as a leading chain in mobile retail services. And చాలా నేర్చుకున్నాను బ్రాండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఐ థింక్ బెస్ట్ స్పెషల్ పార్ట్ ఏంటంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ మంత్ర, ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ఫ్యామిలీ. లైక్ వాళ్ళ చేస్తున్న అసోసియేషన్స్ కానీ విత్ అక్షయ్ పాత్ర యాజ్ వెల్ as ద బ్లడ్ బ్యాంక్. హ్యాపీ మొబైల్స్ అంటే ఒక మొబైల్ స్టోర్ అనేది కాకుండా దానికి మించి there's so much work happening on ground with people to help feed the needy and also create a network of blood bank givers. I think that's really commendable, sir. It's a huge milestone. And adi kaakunda also the fact that we have 100+ stores across AP and Telangana and 20 lakh plus happy customers. Happy to associate avadam నాకు చాలా happy. Thank you. And I also just want to say congratulations. ఈ రోజు స్టోర్ రీలాంచ్ తో పాటు ఓపో ఫైండ్ X9 అల్ట్రా 5G ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఇట్స్ ద లేటెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు చెక్ ఇట్ అవుట్, సార్. థ్యాంక్ యూ అగైన్. అండ్ ఇంకొక రియలీ కూల్ విషయం నేను నేర్చుకుంది ఏంటంటే, హ్యాపీ ఈజ్ స్టార్టింగ్ అ న్యూ ఎంట్రీ ఇంటూ సోలార్ ఎనర్జీ. Yes. Right? So customers అందరూ to make themselves even happier, సోలార్ ఎనర్జీ అనేది ఈ మధ్యకాలంలో రెన్యూబుల్ ఎనర్జీ. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ కెన్ be independent, and Happy is helping us be more independent with solar energy technology. So congratulations again, and happy ante. విశాఖలో సినీ నటి మానస వారణాసి సందడి చేశారు. హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్లో మొబైల్ షాపింగ్తో పాటు సోలార్ కావాలనుకునే వారికి సొల్యూషన్స్ కూడా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు నిర్వహణ కూడా తమ స్టోర్లో చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గాజువాకలో బక్రీద్ పండుగ సందర్భంగా ఆజిమాబాద్ సున్నీ జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మౌలానా మహమ్మద్ షకీర్ ఈద్ నమాజ్ చదివారు. బక్రీద్ పండుగ సందర్భంగా సున్నీ జామా మసీదులో సందడి నెలకొంది. ముస్లిం సోదరులందరూ ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. గాజువాకలో సమైక్యతకు నిదర్శనంగా ఈద్గా పండుగ జరిగిందని 66వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రఫీ అన్నారు. ఈ పండుగలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా పాల్గొని తమకు శుభాకాంక్షలు చెప్పారన్నారు. బక్రీద్ పండుగ గాజువాక ప్రాంతం ఆజిమాబాద్ సున్నీ జామా మసీద్ నందు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈదుల్ జుహా బక్రీద్ పండుగ ఈరోజు శాంతియుతంగా మరి సరమత్ సమైక్యతతో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బక్రీద్ వేడుకల్లోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదభావం లేకుండా అందరూ కూడా పాలు పంచుకొని అలాగే ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఏదైనా సరమత్ సమైక్యతకి నిదర్శనం ఈ గాజువాక ప్రాంతంలోని కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వర్షం కారణంగా మరి ఈద్గాలో జరగాల్సి ఉన్న ఈద్గా నమాజ్ మరి ఈ రోజు ఆజిమాబాద్ సున్నీ జామా మసీద్ నందు అలాగే గాజువాకలో ఉన్న
మసీదులన్నీ మదీనా మసీదు, గౌసియా మసీదు వీళ్ళందరూ కూడా ఏ మసీదులో వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో యూత్ కమిటీలు అంజుమన్ సిరతుల్ నబీ, అలాగే నూర్ పార్టీ, అలాగే అంజుమన్ గౌస్ పార్టీ, మదీనా పార్టీ, గౌసియా నౌజవాన్ సొసైటీ, ఏజియన్ పార్టీ, అలాగే రజా పార్టీ ఏవైతే ఉన్నాయో ముస్లిం యూత్లన్నీ కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు వాతావరణంలోని మంచి పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. రాజవాకలో ఉన్న ముస్లిం సోదరులకు, విశాఖపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈద్ ముబారక్. అగ్ని ప్రమాద బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్న బర్న్ సర్వేయర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఫౌండర్ నిహారీ మండల్ ను ఈగల్ టీమ్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ అభినందించారు. భవిష్యత్తులో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఈ ఫౌండేషన్ తో కలిసి తాము పనిచేస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని ఈగల్ టీం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ శిబిరాలు నిర్వహిస్తూ నిహారీ మండల్ ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. దీంతో పాటు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారిపై పోరాడుతున్న తమకు ఆయన సహకారం అందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సర్జరీలు చేయించుకోలేని బాధితులకు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. అగ్ని ప్రమాదాలతో శరీరంపై ఏర్పడే చర్మ సంకోచాలను, మచ్చలు, వైకల్యాలను సరిచేయడానికి ఈ నెల 28 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నామని, అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ సర్జరీలు చేయడం కాకుండా ఉచిత కౌన్సిలింగ్ ద్వారా వేలాది మందికి మహిళలకు ఎవరైతే అగ్ని ప్రమాద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఈ బన్స్ టు షైన్స్ ఈ ప్రాజెక్టు 2026 సంబంధించి బిఎస్ఎంఎస్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అగ్ని ప్రమాద బాధితులకి సర్జరీలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళకి వెళ్లాల్సింది కోరుతున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ భవన్ మాజీ ప్రత్యేక అధికారి చిన్మయిను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఆయన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలో తగరపువలస, పరవాడ మండలం, మర్రిపాలెం, రిషికొండ వంటి ప్రాంతాల్లో పలు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, వాహనాలు కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. మొత్తం సుమారు 2.76 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత 8 రోజులుగా నర్సీపట్నం సబ్ జైల్లో ఉన్న అభినవ్ దర్శన్ బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడారు. తన పాదయాత్ర పాడేరు నుంచి కొనసాగుతుందని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రజల కోసం ప్రజా వ్యక్తిగా పోరాటానికి నేనెప్పుడు సిద్ధమని అభినవ్ దర్శన్ చెప్పారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగి అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. అయితే ఈ 8 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను ఇదే నర్సీపట్నం సబ్ జైల్లో. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, జీకేవీదికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని అభిమానంతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీడియా ద్వారా. ఇంకా ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. చాలామంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని.
కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గాజువాక సమీపంలోని అగనంపూడిలో ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయి బోల్తా పడింది. ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. తుంగ్లా గ్రామంలో విజయరాఘస్వామి ఆలయ పుష్కర పట్టాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. త్రిదండ చిన్ని జిఆర్ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిఆర్ స్వామి ఆశీస్సులతో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. 69వ వార్డు మాజీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో తుంగ్లా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దైవాన్ని, ధర్మాన్ని దూషించే వాళ్ళెవరైనా సరే అలాంటి వాళ్ళని హెచ్చరిక చేయగలిగేటటువంటి శక్తి మనందరికీ చూడాలి. అలా ఈ లోకంలోకి దిగి వస్తాడు. కొంతకాలం ఉంటాడు, పని అయిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా వచ్చిన అవతారాలు ఎన్ని అవతారాలు దేవుడికి. మనిషి అంటే ఏమిటో, మనిషి అంటే ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పడం కోసమనే ఒకసారి భగవంతుడు మనిషిగా పుట్టాడు. ఆ పుట్టిన రూపమే రాముడు. మానవత్వం అంటే ఏమిటో చెప్పడం కోసమనే వచ్చాడు ఆయన. మనిషి ఉన్నంత వరకు మనిషిలో ఏముండాలి? మానవత్వం ఉండాలి. ఆ మానవత్వాన్ని నిరూపించడమే లక్ష్యంగా ఒక అవతారాన్ని దానికోసం కేటాయించి మనలాగా మనిషిలా పుట్టి మనలాగా మనిషిలా ప్రవర్తించి మనలాగా మనిషిలాగా పడరాని కష్టాలన్నీ పడి అడవులలో నడిచి రకరకాలైనటువంటి దుఃఖాలని ఎదుర్కొని అయినా వాటికి భయపడకుండా వాటినన్నిటినీ పరిష్కరించుకొని వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చినవాడు మనిషి. సంపద మనకి ఏర్పడాలి. అందుకు ఇప్పుడు లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఎంతమంది దానికి రెడీగా ఉన్నారు? అక్కడ పూజా సామాగ్రితోటి రెడీగా ఉన్నవాడు ఎంతమంది? గుడ్. మీ అందరి దగ్గరికి ఇప్పుడు భగవన్మూర్తులని మేము పంపిస్తున్నాం. చిలక మాట్లాడదా ఏమిటి? నేర్పిస్తే చిలక మాట్లాడుతుంది, గోరువంక మాట్లాడుతుంది, మైనా పక్షి మాట్లాడుతుంది. మాటలు నేర్పిస్తే విశాఖలోని సిఐడి కార్యాలయంలో యోగా 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖలోని ప్రతి విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది దేశ సేవలో నిమగ్నమయ్యేందుకు మరింతగా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకునేందుకు యోగా అవసరమని భావించి అధికారులు హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ పద్మభూషణ్ కమలేష్ డి పటేల్ ను సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు విశాఖలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నుంచి ట్రైనర్ శ్రీనివాస్ మీరా, యోగా ట్రైనర్ సిహెచ్ రామచంద్ర, వాలంటీర్ రవి పట్నాయక్లు పోలీసులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ యోగా వల్ల తమకెంతో మేలు జరిగిందని శిక్షణ పొందిన పోలీస్ అధికారులు తెలిపారు. ఒత్తిడి నివారించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. ఒత్తిడి నివారించడం,
వారిలో శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు సిఐడి రీజనల్ ఆఫీస్లో మీరు ఈ కార్యక్రమాన్ని మా టీజీ సార్ రవిశంకర్ అయినాథ్ సార్ ఉత్తర్వుల ప్రకారం మీరు వచ్చి ఇక్కడ మాకు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించినందున మాకు అందరికీ ఉపయోగకరంగా ఉందని మేము భావిస్తున్నాం. రిలాక్సేషన్ గురించి ఈరోజు చివరి రోజు ప్రేయర్ గురించి చాలా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం, అలాగే మీ కంఠ శాంతివనం యొక్క ఆ విధి విధానాలు, అక్కడ జరిగే పద్ధతుల గురించి కూడా వీడియో రూపంలో చూపించినందుకు మీ అందరికీ మా తరఫున సిఐడి తరఫున థ్యాంక్ యూ. బక్రీద్ పండుగను ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సింకా గ్రాండ్ లో ముస్లిం సోదరులు ఈద్గా ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని ముస్లిం సోదరులంతా మత సామరస్యానికి ప్రతీకగా ఈ ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ అలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పలువురు హిందూ సోదరులు కూడా ఈ పండుగకు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడాదికి 2 రోజుల పాటు నిర్వహించే పండుగ నమాజులకు ఈద్గా మైదానాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు హైదర్ అలీ సింకా తెలిపారు. ప్రభుత్వాలు స్పందించి తమకు ఈద్గా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు స్థలాలు కేటాయించాలని కోరారు. గతంలో ఓల్డ్ జైల్ రోడ్లోని సెంట్రల్ పార్క్ వద్ద నిర్వహించుకునేవారమని చెప్పారు. మసీదుల్లో కూడా ఖాళీలు లేకపోవడంతో ఈద్గా ప్రాంతం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ హాజరై ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు. వారి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ బక్రీదు అలా భారతదేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో, అలాగా విశాఖపట్నంలో కూడా మా బక్రీద్ పండుగ చాలా ఘనంగా చేస్తున్నాం. ఈరోజు ముస్లిం సోదరులకి ఇవాళ హిందూ సోదరులు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్తున్నారు. అదేవిధంగా మాకు ఈద్గాలు లేవు, భారతదేశంలో మనకి విశాఖపట్నంలో ఈద్గాలు లేవు. రోజు రోజుకి మన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. జనాలు ఎక్కువైపోయారు. ఇవాళ నమాజ్ చదవడానికి కూడా స్థలాలు లేవు. దయవుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ వారికి మేము ఇదే విన్నపమండి. దయచేసి మాకు సంవత్సరానికి 2 సార్లు ఈద్గా నమాజ్ చదవటకు ఎక్కడో స్థలం చూపిస్తారని. బక్రీద్ సందర్భంగా ప్రపంచం అంతా మనం ఈద్ జుహా మనం చదువుతున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే బక్రీద్ బక్రీద్ చంద్రుడు చూసిన తర్వాత 8, 9, 10, 11 చాలా పవిత్రమైన రోజులు ఇక్కడ మక్కాల్లో జరుగుతాయి. మైనాలను 8వ తారీఖు, 9వ తారీఖు అరాఫత్ మైదాన్ వెళ్తారు, 10వ తారీఖు మళ్ళీ ముజఫర్ వెళ్తారు, 11 జమేరాత్ అక్కడ శైతాన్ని రాళ్ళు కొడతారు. ముస్లిం సోదరుల పండగ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడానికి సింకా దగ్గరకు వచ్చాం. ఎందుకంటే భారతదేశంలో అన్ని మతాలు సామరస్యంగా ఏకైక దేశం మన భారతదేశం. హిందూ ముస్లిం బాయిగా ఇవాళ వెళ్తున్నామంటే ఇది ఇచ్చిన సంస్కృతిని మనం చేస్తున్నాం. మరి మేము ఒకటే కోరుతున్నాం, ఇది కోరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి, వినుపు అనుకోండి, నథింగ్. ముస్లిం సోదరులు విశాఖపట్నంలో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వాళ్ళకి చాలా కాలం నుంచి, ఏళ్ళ నుంచి వాళ్ళకి 1 ఎకరం స్థలం కేటాయించాలనేది ఒక డిమాండ్గా మిగిలిపోయింది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో ఈ స్థలం ఇవ్వటం వల్ల పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏమైనా ఫంక్షన్ చేసుకున్నా, ఏదైనా కార్యక్రమం చేసుకున్నా ఒక మంచి సంస్కృతికి ఏర్పడటానికి దోహదపడుతుందని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు చరిత్రలో టీడీపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 20 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామన్న పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక దివంగత ఎన్టీఆర్. చీడిగుమ్మల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 2 ఏళ్లలో ఉత్తర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. అక్కయ్యపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. డాబా గార్డెన్స్ లో అట్టహాసంగా హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ప్రారంభం. సందడి చేసిన సినీ నటి మానస వారణాసి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.